ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఈ లెసన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఇది. ఈ లెసన్లో మనం నేషనలిజం అంటే ఏమిటి, నేషనలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూరప్ మీద ఏ విధంగా ఉంది, యూరప్లో ఏ ఏ కంట్రీస్ దీనివల్ల ప్రభావితమైన నేషనల్ స్టేట్స్ కింద ఏర్పడినవి, ఏ కంట్రీస్ యూనిఫై అయినవి, ఇటువంటి విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకుందాము. మిడ్ 18th సెంచరీలో యూరప్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే అప్పుడు నేషన్ స్టేట్స్ అనేవి అప్పుడు ఇంకా ఏర్పడలేదు. అప్పుడు మ్యాప్ ఏ విధంగా ఉందంటే చిన్న చిన్న రాజ్యాలతో కూడి ఉంది. మనకి ఇంగ్లాండ్ అయినా, అమెరికా అయినా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఈ కంట్రీస్ అన్నీ ఇప్పుడు యూనిఫికేషన్ జరిగి మనకి చూస్తున్న మ్యాప్లో ఇప్పుడున్నవి యూనిఫికేషన్ జరిగిన నేషన్ స్టేట్స్ మనకి. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా, సామ్రాజ్యాలుగా ఇవి ఉండేవి. అప్పటి ప్రజల్లో మనకి కామన్ కల్చర్ కానీ, కామన్ ఐడెంటిటీ కానీ, కలెక్టివ్ ఐడెంటిటీ అనే భావనలు అప్పటి ప్రజల్లో లేవు. ఇవి ఎప్పుడైతే మోడర్న్ స్టేట్స్ రూపుదిద్దుకున్నాయో అప్పటి నుంచి నేషనల్ స్టేట్స్ రావడం జరిగింది. నేషనలిజం చేత ప్రభావితమై. అసలు నేషనలిజం అంటే మనం మీనింగ్ తెలుసుకుందాం ఇప్పుడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేషనలిజం? నేషనలిజం ఈజ్ ఏ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ విత్ ది సొసైటీ ఆర్ ది స్టేట్, లవ్ అండ్ డివోషన్ ఫర్ ది మదర్లాండ్ అండ్ బిలీఫ్ ఇన్ ది పొలిటికల్ ఐడెంటిటీ ఆఫ్ వన్స్ కంట్రీ ఆర్ ది బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ నేషనలిజం. జాతీయత అనేది సమాజంలో లేదా రాష్ట్రంలో ఏకత్వం, మాతృభూమి పట్ల ప్రేమ మరియు భక్తి, మరియు ఒకే దేశానికి చెందామన్న రాజకీయ గుర్తింపుపై నమ్మకం. ఇవి మనం నేషనలిజం అంటే మనం లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి లక్షణాలు మరి అనాది కాలం నుంచి ఉన్నాయా అంటే, ఇమ్మెమోరియల్ పీరియడ్ టైం నుంచి ఉన్నాయా అంటే అప్పుడు లేవు. అప్పుడు ఈ భావాలు ప్రజల్లో లేవు. ఎప్పుడు ఈ భావాలు కలిగాయంటే మనకి రెనెసాన్స్ అనేది కల్చరల్ మూమెంట్తో మనకి రెనెసాన్స్ మనకి 9th క్లాస్లో పరిచయం. ఇది రెనెసాన్స్ అంటే మనకి రీబర్త్ అనే అర్థం వస్తుంది. అప్పుడు హిస్టోరియన్స్ మనకి అప్పుడు కలిగిన కల్చరల్ చేంజెస్కి ఈ టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. ఈ రెనెసాన్స్తో మనకి హ్యూమన్ కల్చర్ అనేది మనకి రావడం జరిగింది. హ్యూమన్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మానవుడు సొంతగా సరికొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. తను ఏదైనా చేయడానికి సామర్థ్యం ఉంది తనలో అనే ఒక మోడ్రన్ మానవుడు రూపుదిద్దుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఈ మోడర్న్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ప్రజల్లో కలిగాయి, న్యూ ఐడియాస్ కలిగాయి. ఆ ఐడియాస్లోంచి పుట్టుకొచ్చినయే ఇవి నేషనలిజం అనే కాన్సెప్ట్స్ మనకి. మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. యూరప్లో నేషనలిజం ఏ విధంగా రైజ్ అయిందో మనం ఇప్పుడు లెసన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు వరకు మనకి కొన్ని విషయాలు అర్థమైనవి కదా. ఇప్పుడు యూరప్ యొక్క పొలిటికల్ మ్యాప్ అనేది ఇప్పుడున్నట్లుగా అప్పుడు లేదని. ఇప్పుడున్న మ్యాప్ మనం చూస్తుంది ఈ నేషనలిజం వల్ల యూనిఫికేషన్ జరిగిన నేషన్ స్టేట్స్తో కూడి ఉన్న ఈ యూరప్ ఇది. ఇప్పుడు మనం ఈ లెసన్లో మనకి ఒక ఇమేజ్ అనేది మనకి పరిచయం అవుతుంది. ఈ ఇమేజ్లో మనకి ఫ్రెడరిక్ సోరియో అనే ఫ్రెంచ్ ఆర్టిస్ట్ మనకి 4 సిరీస్లో మనకి తన యొక్క డ్రీమ్ని ఈ ఇమేజ్లో మనకి చూపించడం జరిగింది. అతను ఏ విధంగా ఈ 4 సిరీస్ని మనకి విజువలైజ్ చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయనే ఫ్రెడరిక్ సోరియో. అతను మనకి తన యొక్క డ్రీమ్ తన డ్రీమ్ ఏంటంటే ఈ వరల్డ్ అంతా మనకి డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్ కింద త్వరలో మారబోతుంది అనే తన యొక్క డ్రీమ్ని ఇతను మనకి ఇక్కడ విజువలైజ్ చేసి మనకి 4 సిరీస్లో మనకి చూపించారు. ఇప్పుడు మనం ఫస్ట్ సిరీస్ చూద్దాము. ఫ్రెడరిక్ సోరియో వాజ్ ఏ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ who prepared a series of 4 prints visualizing his dream of a world made up of democratic and social republics as he referred to them. అతను ఇందులో మనకి అతని యొక్క డ్రీమ్ని ఈ వరల్డ్ అంతా డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్గా చేంజ్ అవుతుంది అనే అతని డ్రీమ్ని మనకి 4 ప్రింట్స్లో మనకి విజువలైజ్ చేశాడు. ది ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ది సిరీస్ షోడ్ పీపుల్ ఆఫ్ యూరప్ అండ్ అమెరికా, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ సోషల్ క్లాసెస్ మార్చింగ్ ఇన్ ఎ లాంగ్ ట్రైన్ అండ్ ఆఫరింగ్ హోమేజ్ టు ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యాజ్ దే పాస్డ్ బై ఇట్.
ఈ ఫస్ట్ ప్రింట్లో మనకి యూరప్లోని, అమెరికాలోని ఈ మెన్ అండ్ ఉమెన్ ఆల్ ఏజెస్ చెందిన వాళ్ళు, సోషల్ క్లాసెస్కు చెందిన వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ మార్చింగ్ చేసుకుంటూ, లాంగ్ ట్రైన్ మాదిరి మార్చింగ్ చేసుకుంటూ ఈ లిబర్టీ ఆఫ్ స్టాట్యూ దగ్గరికి మనకి ఆమె ఎడల గౌరవ భావంతో వస్తున్నట్లుగా అతను విజువలైజ్ చేశాడు. ఇప్పుడు మనం సెకండ్ ప్రింట్ ఆఫ్ ది సిరీస్ చూద్దాము. Liberty was personified as a female figure by the artist during the French Revolution. Liberty carries the torch of enlightenment one's hand and the character of the rights of men in the other. మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనకి హ్యూమన్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ అంటే మనం మానవులు స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, వారికి హక్కులు అనేవి అందరికీ సమానంగా తెస్తాయి. ఏ ఒక్కరికో ఈ రైట్స్ అనేవి పరిమితం కావు. మనిషి సహజ విడదీయరాని హక్కులైన మనకి స్వేచ్ఛ, ప్రాపర్టీ రైట్, ఇటువంటివన్నీ మనకి ప్రతి వ్యక్తికి కావాలి. ప్రతి వ్యక్తికి ఈ హక్కులు పుట్టుక నుంచి లభించాయి. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించిన ఏదైనా చేసే అధికారం స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉండాలి. సమాజానికి హాని కలిగించే చర్యలను మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. ఇటువంటి హక్కులు మీకు రైట్స్ అంటే తెలియడం కోసం నేను ఈ హక్కుల గురించి చెప్పడం జరిగింది. ఇటువంటి హక్కులు రిలీజ్ చేయబడ్డాయి. ఆ హక్కుల్ని ఇతను ఒక ఫిమేల్ ఫిగర్, హక్కులకు ప్రత్యేకతను ఫిమేల్ ఫిగర్ని పర్సనిఫైడ్ చేయడం జరిగింది. ఈమె ఒక చేత్తో టార్చ్ పట్టుకొని ఉంటుంది, ఇంకో అదర్ హ్యాండ్తో మనకి ఈ హక్కులను ధరించినట్లుగా ఇతను సింబలైజ్ చేయడం జరిగింది. ఈమె దగ్గరికి వీళ్ళు ఎవరైతే రెవల్యూషనరీ పీరియడ్లో ఉన్నారో, లేదా అప్పటికి ఇండిపెండెన్స్ పొందిన అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్, అదేవిధంగా అబ్సల్యూటిస్ట్ ఇన్స్టిట్యూషన్స్, నిరంకుశ రాజరిక పరిపాలనలో ఉండి తమకు విముక్తి కావాలి ఈ రాజరిక నుండి అనే భావంతో ఉన్న ప్రజలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలియజేయడానికి ఈ ఇమేజ్ను అతను క్రియేట్ చేయడం జరిగింది. The third print is that of shattered remains of the symbols of absolutist institutions. మనకి ఇక్కడ అబ్సల్యూటిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నిరంకుశ రాజరిక పరిపాలన క్రింద ఉన్న ఏవైతే ఈ రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలు కూడా ఇతను థర్డ్ సిరీస్లో మనకి చూపించారు. ఇవి మిలిటరీ రూల్ ఉంటుంది, వీటికి పరిమితులు ఉండవు, వీళ్ళని ప్రశ్నించే హక్కు ఉండదు మనకి. వీళ్ళు ఏ విధంగా రూల్ చేస్తే ఆ విధంగా పరిపాలింపబడటమే. మనం ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రశ్నించే హక్కు ఉండదు. అటువంటి నిరంకుశ రాజరిక పరిపాలన కింద ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాల యొక్క ఫ్లాగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ ఫ్లాగ్స్ మనకి మన అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి ఫ్లాగ్స్ స్టాట్యూ దగ్గర మనకు వస్తున్నట్లుగా ఇతను చిత్రీకరించారు. అప్పటికి ఇవి అమెరికా, స్విట్జర్లాండ్ అనేవి వీటి నుండి ఏవైతే అబ్సల్యూటిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం అనుకుంటున్నామో వాటి నుండి ఇవి విముక్తి పొందాయి. ఇంకా మనకి జర్మనీని కూడా ఇతను చూపించడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి, మనకి బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ మనకి జర్మన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది యూనిఫికేషన్ జరిగిన తర్వాత జర్మనీ ఫ్లాగ్ మీరు చూస్తున్నారు. ఈ ఫ్లాగ్నే ఈయన ఫ్రెడరిక్ సోరియో మనకి తన యొక్క ఇమేజ్లో మనకి చూపించడం జరిగింది. మరి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అప్పటికి జర్మనీ ఈ యూనిఫికేషన్ అవ్వలేదు. అప్పటికి జర్మనీ ఇంకా తను చిన్న చిన్న రాజ్యాలతో కూడి ఉండి వివిధ రకాలైన భాషలు మాట్లాడే ప్రిన్సిపాలిటీస్తో కలిసి ఉంది జర్మనీ. యూనిఫికేషన్ కాబట్టి అప్పటికి జర్మనీ లేదు. మరి ఇతను ఎందుకు ఈ విధంగా చేశారని మనం ఆలోచిస్తే, మనం అప్పటి జర్మనీ ప్రజల ఆకాంక్షలని, వాళ్ళ హోప్స్ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని మనకి తెలియజేయడానికి అతను ఇది క్రియేట్ చేసినట్లుగా మనం ఈ ఇమేజ్లో మనం చూస్తున్నాం. మనం ఫోర్త్ ప్రింట్ చూద్దాం. మనం ది ఫోర్త్ ప్రింట్ డిపిక్ట్స్ ది ఆర్టిస్ట్ ఉటోపియన్ విజన్ where the people of the world are shown marching together on the path of development. It is a vision of world peace and property. ఫోర్త్ ప్రింట్లో మనకి ఏదైతే మనకి ఫస్ట్ ప్రింట్లో చూపించాడో, ప్రపంచంలోని ప్రజలందరూ ఈ లిబర్టీ ఆఫ్ స్టాట్యూ దగ్గరికి వస్తున్నట్లుగా, ఆ ప్రజలందరూ
శాంతితో కూడిన ప్రపంచంగా అభివృద్ధి ఈ వరల్డ్ అంతా నడుస్తుంది, డెమోక్రటిక్ సోషల్ రిపబ్లిక్స్గా మారి ఈ ప్రపంచమంతా అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేసి అన్న విధంగా ఇతను మనకి ఇమేజ్లో హెవెన్లో మనకి సైన్స్ క్రీస్తు ఉన్నట్లుగా ఇతను చిత్రీకరించడం జరిగింది. 19th సెంచరీలో మనకి నేషనలిజం వలన స్వీపింగ్ చేంజెస్ అనేవి పొలిటికల్గాను మెంటల్గా యూరోప్లోనే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ మనకి ఈ చేంజెస్ అనేది రావడం జరిగింది. ఈ నేషనలిజం వల్ల వచ్చిన రిజల్ట్ మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే, యూరోప్లో అప్పటి వరకు మల్టీనేషనల్ డైనాస్టిక్ ఎంపైర్స్ ఉన్న స్థానంలో మనకి నేషనల్ స్టేట్స్ అనేవి రావడం జరిగింది. మనకి నేషన్ స్టేట్స్, మోడర్న్ స్టేట్స్ అనే కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు చూద్దాము. ది కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఏ మోడర్న్ స్టేట్స్ ఇన్ విచ్ ఏ సెంట్రలైజ్డ్ పవర్ ఎక్సర్సైజ్డ్ సావర్నిన్ control over a clearly defined territory had been developing over a long period of time in Europe. మనకి యూరోప్లో మొదటి నుంచి మనకి 19th సెంచరీ ప్రారంభ కాలం నుంచి మనకి ఈ మోడర్న్ స్టేట్స్ అనేది ఏర్పడడం జరిగింది. మోడర్న్ స్టేట్స్ అంటే మనకి సెంట్రలైజ్డ్ పవర్ ఉంటుంది, సావరిన్ కలిగి సార్వభౌమత్వాన్ని కలిగి ఈ మోడర్న్ స్టేట్స్ ఉంటాయి. అప్పుడు మోడర్న్ స్టేట్స్ అంటే మనకి వేరే దేశం యొక్క ఆధిపత్యం లేకుండా ఆ దేశం సార్వభౌమత్వం కలిగి తనకు తాను పరిపాలించుకుంటున్న దేశంగా ఉండేది. ఈ కాన్సెప్ట్స్ అనేవి రూలర్స్లో ఉండేవి. ఇంకొకరి కింద మా దేశం ఉండకూడదు, మా దేశాన్ని మేము సమర్థవంతంగా మేము పరిపాలించుకుంటాము అని. మరి ఆ కాన్సెప్ట్సే మనకి ప్రజల్లో కూడా ఉండాలి. అవి నేషన్ స్టేట్స్ క్యారెక్టర్స్గా మనం చెప్పుకుంటాం. నేషన్ స్టేట్స్ క్యారెక్టర్స్లో మనకి ప్రజలు సిటిజన్స్గా పిలువబడతారు. సిటిజన్స్ మెజారిటీ ఆఫ్ సిటిజన్స్ పార్టిసిపేషన్ మనకి రూలింగ్లో ఉంటుంది. అటువంటి పవర్ఫుల్ స్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం మనకి మోడర్న్ నేషన్ స్టేట్స్ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేషన్ స్టేట్స్ మరి ఏర్పడిన తర్వాత మనకి పీపుల్లో మనకి ఈ పవర్ అనేది రూలర్స్ నుంచి పీపుల్కి రావడం జరుగుతుంది. అప్పుడు ప్రజల్లో అప్పటి వరకు సావరినిటీ అంటే రూలర్స్ అర్థం ఏమిటి, ఇంకో దేశం కింద మా దేశం ఉండకూడదు అని. ఇప్పుడు అర్థం ఏంటి, ఈ యొక్క దేశం మాది, ఈ దేశం అంటే మేమే, అలాగా ఈ దేశం ఒక భూభాగం కాదు, ఆ దేశ ప్రజలతో కూడుకున్నది కాదు, దేశం అంటే ప్రజలే అన్న భావన ఈ నేషన్ స్టేట్స్ వల్ల ప్రజల్లో వచ్చింది. మనం ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్, ఈ నేషనలిజం అనేదానికి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏ విధంగా రియాక్ట్ అయిందో మనం చూద్దాము. ది ఫస్ట్ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనలిజం కేమ్ విత్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ 1789. మనకి 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిందని తెలుసు. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన తర్వాత మనకి నేషనలిజం అనే దానికి ఒక క్లియర్ స్పష్టమైన అర్థం అనేది రావడం జరిగింది. మనకి ఫ్రాన్స్ అనేది మనకి ఈ రెవల్యూషన్ జరగక మునుపు అబ్సల్యూటిస్ట్ మోనార్కిజం కింద ఉండేది. అప్పుడు ఫ్రాన్స్లో మనకి ఈ 16వ లూయి మనకి పరిపాలిస్తుండగా 3 ఎస్టేట్స్ ఉండేవి. మనకి ఈ 3 ఎస్టేట్లో మనకి 3rd ఎస్టేట్ మనకి ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో, కొద్దిగా ప్రాపర్టీ కలిగిన వాళ్ళు, వీళ్ళకి ప్రాతినిధ్యం ఉండేది. అంతేకాని మనకి కళాకారులకు కానీ, చేతివృత్తి కళాకారులకు కానీ, ఉమెన్స్కి కానీ, ఈ రైతులకు కానీ ఇందులో మనకి ప్రాతినిధ్యం ఉండేది కాదు. అంటే ఓటు వేసే హక్కు ఉండేది కాదు. 3rd ఎస్టేట్ పీపుల్ వీళ్ళు డిమాండ్ చేస్తారు, ఏమని, ప్రతి సభ్యునికి ఓటు ఉండాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తారు. వాటిని రాజు తిరస్కరిస్తాడు. అప్పుడు మనకి నిరసన అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నిరసన మనకి విప్లవంగా రెవల్యూషన్ కింద రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ఫ్రెంచ్ విప్లవం తర్వాత మనకి ఏం జరుగుతుందంటే చేంజెస్ వస్తాయి, ఫండమెంటల్ చేంజెస్ వస్తాయి. అవేంటో మనం చూద్దాము. The political and constitutional changes that came in the wake of the French Revolution led to the transfer of sovereignty from the monarchy to a body of French citizens. మనకి ఇక్కడ సావర్నిటీ అనేది మోనార్కీ నుంచి మనకి ఫ్రెంచ్ పౌరులతో కూడిన సంఘానికి బదిలీ అవ్వడం జరిగింది. అంటే పవర్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, సిటిజన్స్ దగ్గరికి వచ్చింది. ఫ్రెంచ్ పీపుల్ ఇప్పుడు ఏమయ్యారు, సిటిజన్స్ అయ్యారు. అంతేకాదు
ఇంకా ఈ రెవల్యూషన్ ఏమని చాటి చెప్పింది, ఇక ముందు ఏదైనా మనకి నేషన్ కింద ఏర్పడిందంటే అది ఎవరితో కూడి పీపుల్తో కూడిన నేషన్, ప్రజలతో కూడిన దేశంగా అది ఏర్పడుతుంది. ఆ దేశం యొక్క భవిష్యత్తుని ఎవరు తీర్చిదిద్దుతారు? రూలర్స్ కాదు, ఇక్కడ తీర్చిదిద్దేది పీపుల్, అంటే ప్రజల చేతిలో ఆ దేశ భవిష్యత్ అనేది ఉంటుంది అని ఈ రెవల్యూషన్ మనకి చాటి చెప్పింది. మరి ఈ రెవల్యూషన్ ఈ విధంగా జరగడానికి, ప్రజల్లో ఇటువంటి భావాలు కలగడానికి ఆ ఫ్రెంచ్ రెవల్యూషనర్స్ మరి ఏమేం ప్రయత్నాలు చేశారో మనం రాజ్యాంగం కలిగి ఆ రాజ్యాంగం ద్వారా ఈక్వల్ రైట్స్ అందరికీ రావడం జరిగి ఈక్వల్ రైట్స్ అనుభవిస్తూ ఉన్న యునైటెడ్ కమ్యూనిటీని కలిగి ఉండే భావనలు ఆ ప్రజల్లో కలగడానికి మనకి లా ప్యాట్రీ, ఫాదర్లాండ్, అన్లీ సిటోయన్, ది సిటిజన్ అనేవి బాగా తోడ్పడ్డాయని మనం చెప్పవచ్చు. మనకి ఇంకా వీళ్ళు ట్రైకలర్ ఫ్రెంచ్ ఫ్లాగ్ రూపొందించడం జరిగింది. ఎస్టీ స్థానంలో మనకి నేషనల్ అసెంబ్లీ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి పార్టిసిపేషన్ ఉన్న సిటిజన్స్ ఉండడం జరుగుతుంది. అమరవీరులను స్మరించుకుంటూ కొత్త శబదాలు చేయడము, నూతన విప్లవ గీతాలను కంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అడ్మినిస్ట్రేషన్లో మనకి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. దీనివల్ల మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లా కాకుండా యూనిఫామ్ లాస్ అనేవి అందరు సిటిజన్స్కి రావడం జరిగింది. ఇంటర్నల్ కస్టమ్స్ డ్యూటీస్ అండ్ డ్యూస్ వర్ అబాలిష్డ్. ఈ కస్టమ్ డ్యూటీస్ అనేది అబాలిష్ చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది. యూనిఫామ్ సిస్టమ్తో కూడిన మనకి వెయిట్స్ అండ్ మెజర్స్ అడాప్ట్ చేయడం జరిగింది. రీజనల్ డైలెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రద్దు చేయబడి మనకి వాటి స్థానంలో మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది ఎడ్యుకేషన్లో మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకి రెవల్యూషనర్స్ మనకి డిక్లేర్ చేశారు. ఏమని డిక్లేర్ చేశారంటే, ఇక మీదట యూరోప్లో ఎవరైనా డిస్పోటిజం నుంచి విముక్తి పొందాలనుకుంటే దానికి ఫ్రాన్స్ తప్పనిసరిగా దానికి సహాయపడుతుంది. ఆ స్టేట్స్ నేషనల్ స్టేట్స్గా మాటకు ఫ్రాన్స్ సహాయం చేయడం తమ విధి అనేది ఫ్రెంచ్ రెవల్యూషనర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. మనకి ఈ విప్లవ భావాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి విస్తరించడానికి మనకి జాకోబిన్ క్లబ్స్ అనేవి బాగా తోడ్పడినవి. ఈ జాకోబిన్ క్లబ్స్లో మనకి ఎడ్యుకేటెడ్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ జాకోబిన్ క్లబ్స్లో సమావేశమై విప్లవాలు జరిగినప్పుడు దాని యొక్క కార్యాచరణ ప్రణాళికను రచించుకోవడం, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ జాకోబిన్ క్లబ్స్లో వీళ్ళు చేయడం జరిగింది. దీనివల్ల మనకి ప్రజల్లోకి ఈ విప్లవ భావాలు అందరిలోకి వెళ్ళడానికి సహాయపడినవి. అదేవిధంగా మనకి ఆర్మీ కూడా ఎంతగానో తోడ్పడింది. మనకి హాలండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ ఈ దేశాలకి ఫ్రెంచ్ వెళ్ళి అక్కడి ప్రజలకి తమ సహాయ సహకారాలు మేము అందిస్తాము, మీరు విముక్తి పొందండి అని వీళ్ళు చాటి చెప్పడం జరిగింది. మనకి టెక్స్ట్ బుక్లో నెపోలియన్ గురించి తక్కువగా ఇవ్వడం జరిగింది. అతను ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ గురించి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ నెపోలియన్ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే తర్వాత మన టెక్స్ట్ బుక్లోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. యూరప్ మ్యాప్లో మనకి ఫ్రాన్స్కి ఎంతో ఘనత తీసుకొచ్చిన వ్యక్తుల్లో మనకి నెపోలియన్ మొదటివాడిగా మనం చెప్పుకోవచ్చు. నెపోలియన్ వల్లనే మనకి ఫ్రాన్స్ సామ్రాజ్యంగా విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఇతని చేసిన దండయాత్రల వలన మనకి రైన్ నది వరకు ఇతను 16 సమాఖ్యలను అతను ఏర్పరిచి రైన్ నదిని విస్తరించాడని చెప్పుకోవచ్చు. ఆ విధంగా నెపోలియన్ మనకి ఘనత వహించిన వ్యక్తుల్లో నెపోలియన్ ప్రత్యేకమైన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. మనకి ఇతను మంచి ఇంపీరియలిస్ట్, అంటే ఇతను మంచి సామ్రాజ్యవాది, అంటే సామ్రాజ్యంను విస్తరింపచేసే కాంక్ష బాగా కలవాడు ఇతను జన్మించింది సామాన్య పేద కుటుంబం అయినా సరే ఇతను తన సైనిక ప్రజ్ఞా పాటవములతో ఐరోపాని గడగడలాడించి మనకి ఈనాడు మనం చెప్పుకుంటున్నాం కదా మహోన్నత వ్యక్తి అని. ఆ విధంగా చరిత్ర పుటలో ఇతను నిలిచిపోయాడు. ఇతను మంచి ఇంపీరియలిస్టే కాక రూలర్ కూడా, మంచి పరిపాలనా దక్షుడు కూడా.
ఇతను ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ మనకి గ్రానైట్ రాయడం వల్లే మనకి సుస్థిరంగా అంత బలీయంగా చరిత్రలో నిలిచిపోయాయి. అటువంటి ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ మనకి డైరెక్టరీ పాలనా కాలంలో మనకి పరిచయం అవుతాడు. అప్పుడు ఇటలీ దండయాత్రకి ఇతను లీడర్గా నియమింపబడతాడు. తన శక్తి పాఠవాలతో ఇతను ఇటలీ ఆస్ట్రియాలని ఓడించి ప్రథమ సంకీర్ణ కూటమిని అప్పుడు విచ్ఛిన్నం చేస్తాడు. మనం ముందు నెపోలియన్ 9th క్లాస్లో మీకు పరిచయం అయినప్పుడు నెపోలియన్ గురించి చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీకు టెస్ట్ ఇచ్చాను. మీరు అది చదివినట్లయితే నెపోలియన్ గురించి మీకు అర్థమవుతుంది. అది చదివిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే లెసన్లో పరిచయం అవుతుందో ఆ లెసన్లోకి మనం వెళ్ళిపోదాము. నెపోలియన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెపోలియన్ రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాము. నెపోలియన్ రిఫార్మ్స్లో మనకి గమనించినట్లయితే నెపోలియన్ మనకి ఫ్రీడమ్ కంటే ఈక్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. అతను తన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా అతను రూపొందించడం జరిగింది. నెపోలియన్ 1804లో మనకి నెపోలియన్ కోడ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం మనకి బై బర్త్ వచ్చిన ప్రివిలేజెస్ అన్నీ అబాలిష్ చేయడం జరిగింది. ఈక్వాలిటీ బిఫోర్ లా ముందు అందరూ సమానులే అని తను ప్రకటించడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీ హక్కునివ్వడం జరిగింది. అలాగే మనకి ఫ్యూడల్ సిస్టమ్ అనేది నెపోలియన్ వచ్చిన తర్వాత అబాలిష్ చేయబడింది, అంటే నిర్మూలించబడింది. మనకి ఇంకా పీజెంట్స్ని మనకి సెర్ఫ్డమ్ నుంచి విముక్తి చేయడం జరిగింది. అలాగే ట్రెడిషనల్గా ఉన్న గిల్డ్ సిస్టమ్ని ఇతను అబాలిష్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇతను చేసిన ఈ రిఫార్మ్స్తో మనకి అడ్మినిస్ట్రేటివ్ అనేది సమర్థవంతంగా అతను చేయడానికి సహాయపడింది. ఏవైతే ఫ్రాన్స్లో ఇతను రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడో ఆ రిఫార్మ్స్ అన్నిటినీ ఇతను తాను జయించిన స్విట్జర్లాండ్, డచ్ రిపబ్లిక్, ఇటలీ, జర్మనీ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రిఫార్మ్స్ని అతను ప్రవేశపెట్టడం జరిగింది. యూనిఫామ్ లాస్ని ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఒకే విధమైన ఈ చట్టం వలన బిజినెస్ మెన్స్కి ఈ వెయిట్ అండ్ మెజర్స్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కాకుండా ఇతను పరిపాలించిన ప్రాంతాలన్నిటిలోనూ ఒకే విధమైన స్టాండర్డైజ్డ్ వెయిట్ అండ్ మెజర్స్ను ప్రవేశపెట్టడం వలన వ్యాపార లావాదేవీలకు అడ్డంకులు లేకుండా సాఫీగా జరగడానికి సుగమమైంది. ఈ విధంగా నెపోలియన్ తన సంస్కరణలతో ప్రజల మెప్పును పొందాడని చెప్పవచ్చు. నేషనల్ కరెన్సీగా తను నాణాలను చలామణిలోకి తీసుకొని వచ్చాడు మనకి. ఈ విధంగా మనకి నెపోలియన్ తన సంస్కరణలతో ప్రజలను ఆకట్టుకుని ప్రజలకు మంచి రూలర్గా అతను ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే మనకి నెపోలియన్ జయించిన కొన్ని లోకల్ పాపులేషన్స్లో ఈ ఫ్రెంచ్ రూలింగ్ పట్ల రియాక్షన్ అనేది మిశ్రమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి హాలండ్, స్విట్జర్లాండ్, బ్రెజిల్స్, మిలాన్ అండ్ వార్సా ఇటువంటి సిటీస్లో మనకి ఫ్రెంచ్ ఆర్మీస్ మనకి లిబర్టీన్ వాళ్ళు ప్రేరేపించడం జరిగింది. కానీ ఇప్పుడే ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వలన ఈ కొత్త పరిపాలన ఏర్పాట్లు స్పష్టంగా సాగవని వీళ్ళకి రూఢి అవ్వడంతో వీళ్ళు ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం త్వరలోనే వీళ్ళకి శత్రుత్వానికి మారిందని చెప్పుకోవచ్చు. ఈ నెపోలియన్ అప్పటికి చాలా వరకు జయించాడు. మిగిలిన యూరప్ని జయించడానికి అవసరమైన మనకి ఫ్రెంచ్ సైన్యంలో ఈ పన్నులు, సెన్సార్షిప్ ఇటువంటివి పరిపాలనా మార్పులు మనకి ఈ రిఫార్మ్స్ ఏవైతే మనం మేలు చేస్తున్నాయో అని చెప్పుకున్నామో వాటిని ఇవి అధిగమించినట్లు చెప్పుకోవచ్చు. మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ మనకు ఉంటుంది, అది పార్ట్ 2లో మనం చూద్దాం. ఈ లెసన్ మొత్తం మీకు ఇమేజ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్లో అడగబోయే క్వశ్చన్స్ని టార్గెట్ చేసుకుంటూ నేను ఈ లెసన్ చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఇమేజెస్ అన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ లెసన్ అర్థం చేసుకుంటే మీకు ఇంకా లెసన్ మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విడిగా మీరు చదవనవసరం లేదంటే చదవండి, కానీ అంత బాగా ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.